హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ది ఆస్పిరెంట్స్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం చెప్పినట్టుగానే తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ మనకు 2 ఆగస్టున రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్లీ 2 ఆగస్టున మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే అయ్యింది. దీంట్లో ఎస్పెషల్లీ యూనిఫామ్ సంబంధించి మనకు 3 నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ మనకు యాక్చువల్లీ ఇయర్ మన డిసెంబర్లో ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇయర్లీ ట్వైస్గా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఎస్పెషల్లీ పోలీసు టెట్ ఎలాగ ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తాము, అదేవిధంగా పోలీస్ సంబంధించిన నోటిఫికేషన్లు ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తామన్నారు. కాబట్టి మనం డిసెంబర్ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. బట్ మనకైతే అన్ఫార్చునేట్లీ డిసెంబర్ 25 అయితే ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది జాబ్ క్యాలెండర్లో. అండ్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆగస్ట్లో 2025లో మనకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరి 2025లో మేలో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 వచ్చేసరికి యూనిఫామ్ డ్రెస్సులు ఉన్నాయి మనకు జాబ్ అనమాట. దాని సిలబస్ కూడా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నథింగ్ బట్ ఈజ్ వచ్చేసరికి కానిస్టేబుల్ జాబ్ మనకు ఈక్వలెంట్గా ఉంటుంది. అండ్ ఇది కూడా యూనిఫామ్ జాబ్. పోస్టులు వచ్చేసరికి 1668 పోస్టులకు అయితే మనకు ఇప్పటివరకు వేకెన్సీ అయితే ఉంది. దీంట్లో 1393 పోస్టులకు అయితే మనకు ఫిల్ చేయడానికి అఫీషియల్గా వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలపడం జరిగింది. అండ్ కానిస్టేబుల్ జాబ్లో వచ్చేసరికి మనకైతే ప్రీవియస్ నోటిఫికేషన్ మనకు 15,000 పోస్టులు అయితే పడ్డాయి. దాంట్లో బ్యాక్లాగ్ వచ్చేసరికి 3,000 వరకు ఉన్నాయి. 2,500 అఫీషియల్గా బ్యాక్లాగ్స్ ఉన్నాయి. అండ్ గ్రూప్ 4 అయితే మాత్రం ఫిల్ అయితే జాబ్స్ దాంట్లో ఒక 500 నుంచి 1,000 వరకు వస్తాయి. అప్రాక్సిమేట్లీ 3,000 తీసుకుంటే ప్రీవియస్ మనకు వేకెన్సీలు 22,000 ఉన్నాయి వేకెన్సీలు. దీనికో 3,000 కలిపితే 25,000 నుంచి 26,000 వరకు మనకు ఎగ్జాక్ట్లీ బ్యాక్లాగ్ వేకెన్సీలు మొత్తం ఓవరాల్గా అయితే ఉండే అవకాశం ఉంది. దీంట్లో మనకు ఇప్పుడైతే ఎవరైతే చెప్తున్నారో 5,000 to 6,000 కాకుండా మనకు అప్రాక్సిమేట్లీ 10,000 పోస్టులు మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025లో మనకు రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది అనమాట. బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. సో దీంట్లో చూసుకుంటే మన కానిస్టేబుల్ 5,000-6,000 కాదని 10,000 వరకు మన కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే 2025లో ఏప్రిల్లో మనకు వస్తుంది. అండ్ ఎస్ఐ వచ్చరికి ప్రీవియస్ నోటిఫికేషన్లో 535 ఉన్నాయి కదా, ఈ నోటిఫికేషన్ మనకు 350 నుంచి 400 అంటే 300 నుంచి 400 వరకు మనకు ఈ నోటిఫికేషన్ 2025లో మనకి ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్ అని వస్తుందన్నమాట. అలాగే ఎందుకంటే ఇది దశల వారీగా దీన్ని చేస్తారు. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. ఒకసారి మనకు అనౌన్స్మెంట్ చేస్తే అదే నోటిఫికేషన్ అదే ఇయర్ మంత్లో డేట్లో మనకు అఫీషియల్గా కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఇది హర్షని లేట్ అయినా సరే మనం దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. సో దీంట్లో చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కానిస్టేబుల్కి సిమిలర్ ప్యాటర్న్ ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చరికి బోత్కి ఇంటర్మీడియట్, ఎస్ఐ వచ్చరికి మీరు ఆబ్వియస్లీ డిగ్రీ అనమాట. సో దీంట్లో చూసుకుంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏజ్ వచ్చేసరికి మనకు 18 నుంచి 31 అయితే జనరల్గా ఉంది. 18 నుంచి 31 తర్వాత మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 years, ఎన్సీసీ వాళ్ళకు 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఆబ్వియస్లీ ఆ రిజర్వేషన్ ఉంటుంది. సో దీంట్లో ఈ రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత దీంట్లో ఫిజికల్గా మనకు హైట్ అయితే 163 సెంటీమీటర్స్ అనేది మెన్స్కి హైట్ మస్ట్ అనమాట. ఉమెన్స్కి వచ్చేసరికి 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి మెన్కి 84 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్కి వచ్చేసరికి 79 ఉండాలి. తర్వాత చెస్ట్ ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ కామన్ అనమాట. 84 మినిమం ఉండాలి. తర్వాత 5 ఎక్స్పాన్షన్ అవ్వాలి మెన్కి. 79 మినిమం ఉండాలి, 5 ఎక్స్పాన్షన్ అవ్వాలి ఉమెన్కి. తర్వాత వీళ్ళకు ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఏదైతే ఉందో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సిలబస్ సేమ్ ప్యాటర్న్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఉంటుంది. తర్వాత దీంట్లో వచ్చేసి 200 మార్క్స్ ఉంటుంది. 100 ఏమో కానిస్టేబుల్ ఎగ్జామ్ సేమ్ సిలబస్ ఉందో అదే 100 మార్క్స్. సెకండ్ 100 మార్క్స్ వచ్చేసరికి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుందన్నమాట. మొత్తం ఓవరాల్గా 200 మార్క్స్ ఉంటుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అనమాట. అంటే వాకింగ్ టెస్ట్ ఉంటుంది. 25 kilometers 4 hours మెన్స్ అనే పర్సన్ విత్ షూస్ తోటి వాకింగ్ చేయాలి. ఉమెన్ వచ్చేసరికి 16 kilometers విత్ షూస్ తోటి 4 hours వాకింగ్ చేయాలి. ఈ రెండు ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి. ఓవరాల్గా 1,668 వేకెన్సీలు ఉన్నాయి అఫీషియల్గా. దాంట్లో మనకు 1,393 అయితే ఈసారి ఈ నోటిఫికేషన్ తోటి 2025 ఫిబ్రవరి నోటిఫికేషన్లో ఫిల్ అవుతున్నాయి అనమాట. నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను, ఫిజికల్ మెజర్మెంట్ చెప్పాను, తర్వాత ఫిజికల్ ఈవెంట్ ఏదైతే వాకింగ్ టెస్ట్ ఉంటుందని చెప్పాను. తర్వాత సిలబస్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి కానిస్టేబుల్ ఏదైతే ప్రిలిమినరీ టెస్ట్కి సిలబస్ ఉంటుందో అదే సిలబస్. తర్వాత పార్ట్ బి వచ్చేసరికి దాంట్లో ప్యూర్ మ్యాథ్స్ బేస్డ్ ఆన్ ఎస్ఎస్సి అనమాట, అది పార్ట్ బి. సో ఈ ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది. ఏది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఇక కానిస్టేబుల్ ఎస్ఐ సంబంధించి చూస్తారు. కానిస్టేబుల్ ఓవరాల్గా 10,000 పోస్టులతోటి 10,000 పోస్టులతో మనకి 2025 నోటిఫికేషన్ రాబోతుంది. ఎస్ఐ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 350 నుంచి 400 నోటిఫికేషన్ 350 నుంచి 400 ఎస్ఐ నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. ఫస్ట్ టైం జరగబోతుంది. దీంట్లో ఏజ్ చూసుకుంటే చాలామంది నన్ను అడగడం ఏంటంటే కానిస్టేబుల్కి ఏదైతే 5% ఓపెన్ కేటగిరీలో ఉంటారో అదర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 18 నుంచి 29 ఉండాలన్నమాట. మనవి ఏవైతే 95% లోకల్ వాళ్ళు ఓసీ ఏదైతే ఉంటారో 18 నుంచి 29 ఉండాలి. నార్మల్గా అయితే 18 నుంచి 22 బట్ మనకైతే జీవో 3160 అవన్నీ కావచ్చు. 2 years 5 years ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఓవరాల్గా 7 years పెరిగింది కాబట్టి
యాక్చువల్లీ ఉండాల్సిన కానిస్టేబుల్కి 18 నుంచి 22, 7 ఇయర్స్ మనకు జీవోల వల్ల పెరిగింది కాబట్టి 18 నుంచి 22 బదులు 18 నుంచి 29 నార్మల్గా ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అయింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 18 నుంచి 35 అయిందనమాట, 34 అయింది. తర్వాత హోమ్ గార్డ్స్ వస్తే 18 నుంచి 47 వరకు కూడా ఉంటుంది. తర్వాత ఎక్స్ సర్వీస్ మనకి 18 నుంచి 34 వరకు ఉంటుంది ఇయర్స్కి. తర్వాత ఎవరైతే ఉమెన్స్ డివోర్స్డ్ ఉన్నారో, సపరేట్గా ఉన్నారో, జ్యుడిషియల్ నుంచి వాళ్ళకి ఏదో సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి, సపరేటెడ్గా ఉన్నామని చెప్పి జ్యుడిషియల్ నుంచి అఫిషియల్గా తీసుకున్న వాళ్ళకు 18 నుంచి 40 వరకు ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వాళ్ళకి అవుతుంది. అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వాళ్ళకి 18 నుంచి 35 వరకు ఉంటుంది అనమాట. ఇది కానిస్టేబుల్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఎస్ఐ వచ్చేసరికి ఓసీలో ఏదైతే 5% ఉందో 21 నుంచి 32 వరకు ఉంటుంది. బేసికలీ 21 నుంచి 25 ఉండాలి, బట్ ఈ జీవోల వల్ల పెరగడం వల్ల ఓసీ క్యాండిడేట్కి 21 నుంచి 32 వరకు ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 21 నుంచి 37 వరకు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 21 నుంచి 35 వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండబోతుంది. ఎస్పెషల్లీ ఈ రిక్రూట్మెంట్లో కానిస్టేబుల్ 10,000 నోటిఫికేషన్ మీకు పడబోతున్నాయి, 10,000 పోస్టులు మీకు పడబోతున్నాయి. తర్వాత ఎస్ఐ సంబంధించి 350 నుంచి 400 వరకు పోస్టులు పడబోతున్నాయి. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 1,393 పోస్టులు కన్ఫామ్గా పడబోతున్నాయి. సో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా మనకు క్లియర్గా తెలియడం జరిగింది. ప్రీవియస్ నోటిఫికేషన్లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో క్లారిటీ లేదు, తర్వాత ఎన్ని నోటిఫికేషన్ వేకెన్సీలు పడతాయో క్లారిటీ లేదు. బట్ ఇప్పుడు మనకు ఇది ఆగస్ట్ మంత్, సో వీ హ్యావ్ 4 months ఇన్ దిస్ ఇయర్. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరిలో కాబట్టి 6 months వీ హ్యావ్ ది డేటా. తర్వాత అంటే 6 months మనకు నోటిఫికేషన్ టైం ఉంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి. తర్వాత వచ్చరికి కానిస్టేబుల్ ఎస్ఐకి వచ్చరికి 8 months ఉంది మన చేతిలో నోటిఫికేషన్ నుంచి ఎగ్జామ్కి మళ్ళీ అగైన్ మనకు 2.5 months ఉంటుంది టైం. కాబట్టి మనకి ఇప్పుడు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందనేది తెలుస్తుంది, క్లారిటీ ఉంది. తర్వాత ఎన్ని పోస్టులతో అన్నది అప్రాక్సిమేట్లీ ఒక క్లారిటీ ఉంది. సిలబస్ మన చేతిలో ఉంది కాబట్టి మీరు సిలబస్ నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీ సిలబస్ 60% అనేది కంప్లీట్ అవ్వాలి. మీ టార్గెట్ 60% ఆఫ్ సిలబస్ కంప్లీట్ అవ్వాలి ఎట్ ది టైమ్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసరికి. అది మీ ఎజెండాగా పెట్టుకోండి. సో నేను నా వంతుగా ఆస్పిరెంట్కి ఏం చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నా స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షేర్ చేస్తాను అన్నమాట. సో ఇవైతే మనకు 1 year టార్గెట్ ఉందో ఆగస్ట్ నుంచి ఆగస్ట్ వరకు ఎవ్రీ వీక్ నేను మీకు కరెంట్ అఫైర్స్ గురించి షార్ట్గా అండ్ స్వీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అంటే ఎక్కువ సోది చెప్పకుండా విత్ ఇన్ 1-2 minutesలో ఆ వీక్ సంబంధించిన మెయిన్ ఇంపార్టెన్స్, దాని బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, మన సబ్జెక్ట్లో ఏమేమి చదువుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ మ్యాథ్స్ కావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, జిఎస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కరెంట్ అఫైర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీక్లీ వైజ్. సో ఫాలో అవ్వండి. అట్లీస్ట్ ఈ 2025 నోటిఫికేషన్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఒక్క ఆస్పిరెంట్ అయినా సరే మిమ్మల్ని ఫాలో అవ్వడం వల్ల మాకు ఇది యూజ్ అయింది, అందుకే జాబ్ గెటిన్ అయినామని చెప్పి ఒక్క రిప్లై మెసేజ్ నాకు వస్తే ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అనమాట. నా టార్గెట్ అది. సో కష్టపడదాం. మనకి ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది, తర్వాత వేకెన్సీలు ఉన్నాయి, సిలబస్ మన చేతిలో ఉంది. కష్టపడితే కంపల్సరీ మనకు ఫలితం కూడా వస్తుంది. టైం వేస్ట్ చేయకండి ఎస్పెషల్లీ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ ఫర్ యువర్ నోటిఫికేషన్. గెట్ రెడీ, బీ రెడీ. ఆల్ ది బెస్ట్ అందరికీ.